హాయ్ అండి. మన ఇంటిని ఎప్పుడు పాజిటివ్‌గా ఉంచుకోవడం ఎలాగో తెలుసుకోవాలా? కొత్తగా ఇల్లు కట్టుకునే ప్రతి 10 మందిలో ఒకరు మిస్టేక్ చేస్తారు. దీన్ని సింపుల్ మ్యాథ్స్‌లో అర్థం చేసుకుందాం. పాజిటివ్, నెగెటివ్ కలిస్తే న్యూట్రల్. అదే పాజిటివ్, పాజిటివ్ కలిస్తే పాజిటివ్. నెగెటివ్, నెగెటివ్ కలిస్తే నెగెటివిటీ. ఇది గుర్తుపెట్టుకోండి. పూర్వం శివుడికి, అంధకాసుడనే రాక్షసుడికి జరిగిన యుద్ధంలో వాస్తుపురుషుడు పుట్టాడని, ఆ వాస్తుపురుషుడిలో శివుడి యొక్క పాజిటివ్ ఎనర్జీ, అలాగే అంధకాసుడి యొక్క నెగెటివ్ ఎనర్జీ రెండూ ఉన్నాయంట. వాస్తుపురుషుడు మన ఇల్లంతా వ్యాపించి ఉంటాడు. కాబట్టి ఈశాన్యంలో శివుడి యొక్క పాజిటివ్ ఎనర్జీ, అలాగే నైరుతిలో అంధకాసుడి యొక్క నెగటివ్ ఎనర్జీ ఉంటాయి. రెండు కలిస్తే బ్రహ్మస్థానంలో న్యూట్రల్ అవుతుంది. సపోజ్ మనకు తెలియక ఈశాన్యంలో టాయిలెట్ కడితే అప్పుడు ఈశాన్యంలో నెగిటివ్ అయిపోతుంది. నెగిటివ్ నెగిటివ్ కలిస్తే బ్రహ్మస్థానంలో నెగిటివ్ ఎనర్జీ. ఇలాంటి ఇంట్లో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. మేము పాస్ట్ 3 ఇయర్స్గా పర్ఫెక్ట్ వాస్తుతో హౌస్ ప్లాన్స్ ఇవ్వడమే కాక ఇదివరకే కట్టిన ఇళ్ళకి వాస్తు దోషం ఉంటే వాటికి సొల్యూషన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి